కూర్చునే ఓపిక ఉండదు కానీ అరుస్తారు చాలా మంది. మామూలుగా అరవరు. అది ఇది అది ఇది అంటున్నాడు. అది ఆగ్రహం కొంచెం ఆగి కాస్త నేర్చుకో నిమ్మలంగా. అసలు కొత్త నిబంధన ఏంటి, పాత నిబంధన ఏంటి, అసలు శాసనం ఏంటి, అసలు ఎంత మాట్లాడుకున్నాం ఈరోజు మనం. ఇంత మాట్లాడుకోకపోతే ఈ ఒక్క వచనం తెగదు. వచ్చి కూర్చొని నీకు దమ్ముంటే చెప్పు, ఈ దమ్ముంటే చెప్పు, సవాలు సవాలు అంటాడు. సరే అయ్యావు, ఏదో ఒక రకంగా పాత్ర అయ్యావు, సంతోషం. పరిశీలన ఏది, నేర్చుకోవాలని ఆలోచన ఏది? నేను పట్టుకున్న ముందు 3 కాళ్ళను కొనిపోతే ఎట్లా? నువ్వు నరకానికి పోతావు, ఇంతమంది నరకాన్ని తీసుకెళ్తావా? సత్యం తెలియకపోతే ప్రమాదం అనా? ఇది ప్రపంచాన్ని, క్రైస్తవ ప్రపంచాన్ని, అసత్యంలో బ్రతుకుతున్న క్రైస్తవ ప్రపంచాన్ని శాసించే పాఠం ఇది. ఆ దేవదేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి ఎప్పుడు ఏం చేసినా కూడా క్రీస్తు ద్వారానే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియచేయాలి. ఓకే, భార్య జానా నయమంజలికి అర్థమైందని చెప్పింది కరెక్టేనా? నిన్న మనం నేర్చుకున్నాను. ఉంగ చిచ్చరికి అంతేనా? వంట టిఫినా వండాను? అందరూ వండానేనా? ఉదయాన్నే ఎవరు ఉంగాని తినలేదా? లేదా? సంతోషం. ఈరోజు నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఎంత దూరం నుంచి వచ్చాను అంటే దగ్గర 700 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. దేవుడు ఈ విధంగా మనల్ని కలపటం నిజంగా దేవుడికి కృతజ్ఞతలు. అయితే నేను వచ్చినందుకు కాను కొంచెం బైబిల్ పట్ల కొంచెమైనా మీకు అవగాహన కల్పించి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బైబిల్ పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేసి వెళ్తాను. బైబిల్ ఎంతమంది కలిగి ఉన్నారు? ఒకసారి చేతులు పెడతారా? బైబిల్, నా దగ్గర బైబిల్ ఉంది అనేవాడు. నా దగ్గర బైబిల్ ఉంది. ఓకే, ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. నేను క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి సమాధానం మీరు చెప్తూ ఉండాలి. అప్పుడు మీకు బాగా ఇన్వాల్వ్మెంట్ తో చక్కగా నేర్చుకుంటారు. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాస్త సౌండ్ చేయకుండా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అవి లేదు చిన్నపిల్లల్ని బయటకి పంపించే ప్రయత్నం చేయండి. వాళ్ళు చాలా విలువైన విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఏడవగలిగే వాళ్ళు, సైలెంట్ గా లేనటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ నోరు ముంచే ప్రయత్నం చేయండి. రెండోది, మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ చూసారా? ఈ సెల్ ఫోన్ కూడా ఏం చేయాలంటే మీరు కంప్లీట్ చేయాలి, ఇమాన్ ఇచ్చేసేయండి. రైట్? క్రైస్తవులకు ఎన్ని బైబిల్స్ ఉంటాయి? ఎన్ని గ్రంథాలు ఉంటాయి? ఒకటే గ్రంథం. అందులో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 65 పుస్తకాలు ఉంటాయి. ఎన్ని శాసనాలు ఉంటాయి చెప్పండి? బైబిల్లో ఎన్ని శాసనాలు ఉన్నాయి తెలుసా? శాసనాలు అంటే మాకు తెలియదండి అంటారా? అయితే మీకు తెలిసే విధంగా క్వశ్చన్, బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి చెప్పండి? అంటే గట్టిగా చెప్పండి. ఎన్ని నిబంధనలు ఉన్నాయి? ఎన్ని శాసనాలు ఉన్నాయి? అంతే కదా? శాసనాలన్నా నిబంధన అన్నా ఒకటే, పెద్ద తేడా కాదు. ఇది రెండు ఒకటే, వేరే కాదు అని నేను ఉట్టి మాటలతో చెప్పాను. బాగుంది, మీరు నమ్ముతారు. అంటే రేపు అడిగారు పరిస్థితి ఏంటి? అవును కదా? అందుకోసం వచ్చిన రాసుకోండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం ఒకసారి. నిర్గమకాండము 32వ అధ్యాయము 15వ వచనం. మోషే గారి గురించి రాయబడుతుంది ఇక్కడ. మోషే శాసనములు గల, బాగా శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. బాగానండి, ఏ కొండ దిగి వచ్చాను? అవగాహన ఉందా? ఏ కొండ దిగి వచ్చాడు? ఐగుప్తీయులు ఇశ్రాయేలులని బానిసలుగా చేసినప్పుడు, ఐడియా ఉందండి?
దేవుడు అబ్రహాంని సెలెక్ట్ చేసుకోవడం, అబ్రహాం తర్వాత అబ్రహాం గారికి ఇస్సాకు గారు పుట్టడం, ఇస్సాకు గారికి యాకోబు గారు పుట్టడం, యాకోబు గారికి దేవుడు ఇశ్రాయేలు అని పేరు మార్చడం. అలా ఇశ్రాయేల్ గా పేరు మార్చిన తర్వాత ఆయనకు 12 మంది పిల్లలు పుట్టడం. ఆ 12 మంది పిల్లలు విస్తరించి ఐగుప్తుకు వెళ్ళిపోవడం, దేవుడు ముందుగా యోసేపును పంపించడం. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు గారు చనిపోయిన తర్వాత యోసేపు గారు ఉన్నన్ని రోజులు రాజ కుటుంబీకులుగానే బ్రతికారు వాళ్ళు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ తర్వాత యోసేపు గారు చనిపోయిన తర్వాత యోసేపు గారి తర్వాత ఐగుప్తును వేరొక రాజు ఏలుతున్నప్పుడు ఆ రాజు వీళ్ళు ఏం చేశారంటే కట్టు బానిసలుగా చేశాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలందరినీ. అలా బానిసలుగా 400 సంవత్సరాలు అక్కడ బ్రతికినప్పుడు దేవుడు మోషే అనేటువంటి ఒక నాయకుడిని పుట్టించుకొని ఆ మోషే గారి ద్వారా ఐగుప్తులో నుంచి నడిపించుకుంటూ రావటం మీరు వినే ఉంటారు కదా, ఐడియా ఉంది కదా. అలా ఎర్ర సముద్రాన్ని దాటి వస్తారు. అర్థమవుతుందా? ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేసిన తర్వాత సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు సినాయి కొండ మీదకి మోసే నువ్వు రావాలి అని మోసే గారిని పిలిచినప్పుడు మోసే గారు సినాయి కొండ మీదకి వెళ్తాడు. 40 రోజులు అక్కడే ఉండి ఒక పలకను 2 పలకలు తీసుకొస్తాడు. ఐడియా ఉందా? రాత కలిగిన పలకలు 2 తీసుకుని పర్వతం కిందికి దిగుతాడు. ఆ రాత పలకలలో ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. తెలుసా 10 ఆజ్ఞల గురించి? ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు చేతులు పట్టుకొని సినాయి పర్వతం దిగుతాడు. ఆ దిగిన సందర్భమే ఇక్కడ రాయబడుతుంది. 15వ వచనం మళ్ళీ చదవండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కల వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. 2 రాతి పలకలట. ఆ 2 రాతి పలకల మీద ఇరు పక్కల వ్రాయబడి ఉంది. టోటల్ గా 10 ఆజ్ఞలు ఉన్నాయట. అర్థమవుతుందా? ఇదే మ్యాటర్ని ద్వితీయోపదేశ కాండం అనగానే మరలా చెప్తారన్నమాట. చెప్పిందే మరలా చెప్పటాన్ని ఏమంటారు? ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశం అంటే ద్వితీయ అంటే రెండవసారి, ఉపదేశం అంటే ఉపదేశించడం. ద్వితీయోపదేశ కాండం అంటే ఆల్రెడీ చెప్పబడింది మరలా చెప్పడం. ఇదే విషయాన్ని మరలా చెప్తున్నప్పుడు ఏం చెప్పాడో ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు చేయవలెనని అంటే అనుసరించవలెనని, పాటించవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా ఏంటి? 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని అని అక్కడేమన్నాడు? 2 రాతి పలకల మీద శాసనాలు ఉన్నాయి అని చెప్పాడు. శాసనం ఉంది అని అన్నాడు. అవునా? ఇక్కడ ఏమన్నాడు? ఆ 2 పలకల మీదతో ఆ పలకలతో నిబంధన ఏమన్నాడు? దేవుడు విధించిన నిబంధన అన్నాడు. ఆ 2 పలకలు. ఆ 2 పలకలను ఈ వచనంలో అనగా ద్వితీయోపదేశ కాండములోనేమో నిబంధన అంటున్నాడు. అదే నిర్గమ కాండంలో ఏమన్నాడు? శాసనములు అన్నాడు. అర్థమవుతుందా? నిమ్మలంగానే చెప్తా, ఎందుకంటే అర్థం కాకపోతే ఎంత చెప్పినా లాభం ఉండదు. అందుకోసమే ఇప్పుడు మనకు అర్థం కావాలి. నిబంధన అన్న శాసనం అన్న ఒకటే. ఆధారం దొరికిందా లేదు? ఒక చోట శాసనం అంటున్నాడు, ఇంకొక చోట నిబంధన అంటున్నాడు. అందుకోసమే మీకు నేను ప్రశ్న అడిగాను. బైబిల్లో మనకు ఎన్ని శాసనాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని శాసనాలు? 2 శాసనాలు. 2 శాసనాల పేరు చెప్పండి. కొత్త నిబంధన, పాత నిబంధన అనంతరం. ఇప్పుడు కొత్త శాసనం, పాత శాసనం అనాలి. అవునా కదా? అనంటే మరి ఇప్పుడు కొత్త శాసనం, పాత శాసనం. పాత శాసనం ఎవరిది? కొత్త శాసనం ఎవరికి చెప్పండి? కొత్త శాసనం అన్ని జన్లకు, మనకైతే కాదు. ఈ 2 మనకి కావడం అంతేనా? కొత్త శాసనం మనకండి, పాత శాసనం వాళ్ళకి, కొత్త శాసనం మనకే చెప్పొచ్చుగా. మనం అన్ని జన్లు కదా, అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది.
కాబట్టి కొత్త శాసనం ఎవరికి చెప్పండి? మనకే. కొత్త శాసనం మనకి. పాత శాసనం ఎవరికి? పాత శాసనం ఎవరికి? ఇశ్రాయేలీలకి. అర్థమవుతుందా? మీకు అర్థం కావాలని నా తపన. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో వినండి. బైబిల్లో ఎన్ని శాసనాలు ఉన్నాయి? 2 శాసనాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది, కొత్తది. కానీ ఒక మంచి విషయం చెప్తారు ఇక్కడ జాగ్రత్తగా. అసలు సిసలైన నిజమైన శాశ్వతమైన శాసనం ఏదో చెప్పండి. ఈ రెండింటిలో ఏ నిబంధన శాశ్వతమైన నిబంధన? ఈ రెండింటిలో ఏ నిబంధన అసలు సిసలైన నిబంధన? ఈ రెండింటిలో ఏ నిబంధన పురాతన కాలం నుంచి ఉన్న నిబంధన? ఏది చెప్పండి. అసలు అర్థమైంది నా క్వశ్చన్? పాత నిబంధన, కొత్త నిబంధన ఉంది కదా. ఈ రెండింటిలో ఏ నిబంధన పురాతనమైనది, ఏ నిబంధన పాతది? పాతది అనగా పురాతనమైనది, ముందుది. పాతది అనకూడదు కానీ ముందరిది. ఏ నిబంధన ముందరిది చెప్పగలరా? గట్టిగా చెప్పండి. నేను ఏమైనా టీచర్ కాదు, మీరు స్టూడెంట్ కాదు, నా దగ్గర కథ లేదు, నేను మీరు తప్పు చెప్పారని చెప్పేసి మీ మార్కులు ఏమో తక్కువ చేయాలి. మార్కులు ఏం చేయగా ఎవరు అడుగుతుందా? మార్కులు వేస్తున్నాను నేను. చెప్పండి. ఏ నిబంధన పురాతనమైనది, ఏ నిబంధన అసలు సిసలైనది? ఈ రెండింటిలో అది మీరు చెప్పండి. పాత నిబంధన పురాతనమైనది, అంతేనా? ఎందుకంటే పాత రాయబడింది కాబట్టి పాత నిబంధన పురాతనమైన నిబంధన అంటాం మనం, అంతేనా? కానీ బాగా వినండి జాగ్రత్తగా. పురాతనమైనది, అసలు సిసలైనది, శాశ్వతమైన నిబంధన ఏంటంటే కొత్త నిబంధన. పురాతనమైనది కొత్తది. కాకపోతే పాత దాన్ని ముందిచ్చాడు కాబట్టి మొదటిదైంది. ముందిచ్చాడు కాబట్టి మొదటిదైంది. ఇంకా మాట చెప్పాను. అసలు సిసలైన నిబంధన దేవుని మనస్సులో, దేవుని హృదయంలో ఉన్న నిబంధన కొత్తది అని చెప్పారు. అవునా? అర్థమవుతుందా? దాని కొరకు ఇప్పుడు నేను మాట్లాడుతూ చెప్పాను కదా, ఒకసారి రిఫరెన్స్ చూపిస్తాను. ఒకసారి ఓపెన్ చేయండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో 4 నుంచి 6 వచనాలు, 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు అంటే ఎవరికి? తనకు అంటే ఎవరికి? దేవునికి. రైట్? యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, బాగా వినండి, మనలను ముందుగా, ఎంత ముందుగా? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని, పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే. బాగా వినండి. ఎప్పుడట? క్రీస్తు ద్వారా వచ్చిన నిబంధన ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా వచ్చిన నిబంధన ఏంటి చెప్పండి? కొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనలందరినీ దేవుడు తనకు పిల్లలుగా చేసుకోవాలి అని అనుకోవడం కొత్త నిబంధన, పాత నిబంధన? గడికి చెప్పాలి. కొత్తదా పాతదా? కొత్తదే. కొత్త నిబంధనే కదా. కొత్త నిబంధన ప్రకారంగానే అకార్డింగ్ టు ది న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన ప్రకారం దేవుడు, కొత్త నిబంధన ద్వారా దేవుడు మనలను తనకు పిల్లలుగా చేసుకోవాలనుకున్నారు. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా. ఇది ఎప్పుడు నిర్ణయింపబడిందని చెప్పాడు ఇక్కడ? జగత్తు పునాది వేయబడక మునుపే అంటే భూమి పుట్టక మునుపు, భూమిని దేవుడు నిర్మించక మునుపు, ఈ జగత్తును సృష్టింపబడక మునుపు దేవుని హృదయంలో ఉన్న నిబంధన ఏంటో చెప్పండి. అర్థమైందా? అంటే ఏది పురాతనమైంది? కొత్త శాసనమే శాశ్వతమైనది, పురాతనమైంది అని చెప్పాలి. అనగా అర్థమవుతుందా? ఇక్కడ చెప్పాడు కదా, క్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజలందరినీ తనకు పిల్లలుగా చేసుకోవాలి అని అనుకోవటం. ఎప్పుడు అనుకున్నాడట దేవుడు? ఎప్పుడు నిర్ణయించుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించుకున్నాడట. కానీ ఎప్పుడు జరిగింది ఈ కార్యక్రమం? మొన్న, అనగా
2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి పంపబడ్డ తర్వాత ఆయన బలియాగం తదనంతరం స్టార్ట్ అయిన కార్యక్రమం ఇది, అవునా? కానీ దేవుడి హృదయంలో ఎప్పటి నుంచి ఉంది ఈ నిబంధన, ఈ శాసనం? జగత్తు పునాది వేయబడక మునిపే కొత్త నిబంధన లేదా కొత్త శాసనం తన హృదయంలో ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి. దీనికి గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మరొక మాట ఏం చెప్తున్నాడు చూడండి. ఇంతకు కొత్త నిబంధన మనం అనుకుంటున్నా బైబిల్ ప్రకారంగా కొత్త నిబంధన, కొత్త పాత అనే పేరు దేని బట్టి వచ్చింది అంటే ముందు ఎవరు వస్తారు వాళ్ళు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బాగా అర్థం కావడం కోసం. ఇప్పుడు మీ పాస్టర్ గారి పేరు ఏం పేరు? ఆయన ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఎంతనా? 35 అనుకో. నాకు 36, ఒక సంవత్సరం పెద్దోడు ఎవరు కదా? కానీ ఎవరు ముందు వచ్చారు ఇక్కడికి? కానీ నేను ఆయన కంటే పెద్దవాడిని, కానీ నేను తర్వాత వచ్చాను. కాబట్టి ఆయన కంటే పెద్దవాడిని నేను అయినప్పటికీ ముందటి వాడు ఆయన ఇద్దరు. అర్థం మేడం? అర్థమైందా? అంటే ఆయన కంటే ముందే పుట్టా నేను, కానీ ఆయన తర్వాత వచ్చాయి ఇక్కడికి. అలాగే కొత్త నిబంధన ఎప్పుడో పుట్టింది దేవుడి మనసులో, కానీ తర్వాత వచ్చింది. క్లియర్? ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం, ఎందుకంటే పూర్తిగా చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నీటికి అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చదువుతాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును ఏమిటి అందరికి అబ్రహాం గారు తెలుసా? అబ్రహాం గారు నాకు తెలుసు అని వాళ్ళు చేతులు ఇవ్వండి. ఏది అబ్రహాం గారు ఎవరు తెలియదా? తెలుసు కానీ మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, మేము ఎప్పుడు కలుసుకోలేదు అందరూ. అబ్రహాము గారు ఎంతమందికి తెలుసు? మళ్ళీ ఒక్కసారి చేతులు. అబ్రహాము గారు నాకు తెలియదు ఇప్పటి వరకు అన్నవాళ్ళు చేతులు అన్నారు ఎవరైనా? తెలుసు కదా, అందరికి తెలుసు కదా అబ్రహాం గారు. ఎందుకంటే మీ స్టాండర్డ్ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఒరిజినల్ అయితే మంచి స్టడీ పర్సన్స్, బాగా బైబిల్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళైతే ½ అన్ అవర్ లో అయిపోతుంది పాఠం. కానీ మీరు కొంచెం స్లో ఉన్నారు కాబట్టి గంటన్నర పట్టవచ్చు. అయినా నవ్వుతారు వినండి. మంచి పాఠం ఇది. ప్రపంచాన్ని, క్రైస్తవ ప్రపంచాన్ని, అసత్యంలో బ్రతుకుతున్న క్రైస్తవ ప్రపంచాన్ని శాసించే పాఠం ఇది. వాళ్లను రక్షించటానికి మిమ్మల్ని ఒక వెలుగుగా నిలబెట్టేటటువంటి పాఠం ఇది. అసత్యంలో ఊరుకుపోయి చీకటిలో బ్రతుకుతూ నిత్య నరకాగ్ని గుండానికి జారిపోయే వాళ్ళను రక్షించేటటువంటి పాఠం ఇది. చాలా విలువైన పాఠం ఇది. తెలియక చాలా మంది ఈ పాఠం కోసం తహతహలాడుతున్నారు. చాలా మంది పెద్ద బతుకులు అనుకునే వాళ్ళకు నేను ఈ విషయం చెప్తున్నాను మీకు. అందుకోసం నిమ్మలంగా బోధిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను అన్నాడండి. ఏ వాగ్దానాలు చేయబడ్డాయి ఇంతకు ఏమైనా తెలుసా? వాళ్లకు అబ్రహామునకును అబ్రహాం గారి సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయంట. అబ్రహాము అంటే తెలుసు. అబ్రహాం సంతానం అంటే ఎవరెవరు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారి సంతానం ఎవరు? యాకోబు గారు. అంటే దేవుడు ఏం మాట్లాడుతుండే ఇక్కడ అంటే అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి వాగ్దానాలు అయితే చేయబడ్డాయి. ఏం చేయబడ్డాయి? వాగ్దానాలు అయితే చేయబడ్డాయి అని అంటున్నాడు. ఇంతకు ఆ వాగ్దానాలు ఏంటో ఒక్కసారి అలా చూసేద్దామా? క్లియర్ ఉంటుంది, బాగుంటుంది. ఆది కాండం మళ్ళీ ఇక్కడికి రావాలి, మనం అది చూసుకొని ఇక్కడికి రావాలి. ఆది కాండం 22వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ మీకు అర్థం కావాలి అంటే ఏం జరిగిందో చెప్పాలి. 22వ అధ్యాయంలో దేవుడు 22వ అధ్యాయంలో 18వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట మనకు అర్థం కావాలి అంటే అసలు 22వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగిందో చెప్పరా? అబ్రహాము గారికి 100 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టిండు. ఆయన పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకు గారిని అబ్రహాము గారు బాగా ప్రేమిస్తున్నాడు. విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు దేవుడు చూసేసి, అబ్రహాము నీ కుమారుడు నాకు బలివా అని అడుగుతాడు. ఎక్కడికి కొంటావు ప్రభువా అని అంటాడు. వెంటనే అబ్రహాము గారు మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీదకి తీసుకొచ్చేసాయి, అక్కడ తీసుకొచ్చేసి బలి ఇచ్చేసాయి అని అన్నప్పుడు 3 రోజుల ప్రయాణం సిద్ధపడిపోయి మోరియా పర్వతాల దగ్గరికి వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఎవరు? అబ్రహాము గారు. దేవుడికి ఆల్మోస్ట్ ఆల్ చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద తన కుమారుడిని పడుకోబెట్టేసి ఇక బలి ఇచ్చేసేయాలి అని చెప్పేసి
కత్తి ఎత్తేస్తాడు, చంపి కాల్చి దేవునికి బలియాగం ఇచ్చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. అంతలోనే దేవుని దూత అబ్రహాము ఆయన ఏం చేయ మాకు, నువ్వు ఆల్రెడీ ఇచ్చేసినట్టే ఇదిగో గొర్రె పిల్ల అని ఇంకో గొర్రె పిల్లను చూపించేస్తాయి. ఏమంటాడంటే నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకేమో వెనకదీయలేదే. వా, ఎంత గొప్ప విశ్వాసం ఇది! నా కోసం నువ్వు ప్రేమించేటువంటి విశ్వాస కుమారుడిని బలిచేయడానికి సిద్ధపడ్డావనంటే నువ్వు విశ్వాసులకే బాప్వి అనేసాడంతే. అంటే అర్థమైంది కదా బాపు అంటే? నువ్వు విశ్వాసులకే, ఇక నీకు తిరుగులేదు, నీ అంత తోడు రాడు ఇక ఫ్యూచర్ లో అని చెప్పేసాడు అనమాట. ఎంత పెద్ద తీర్పు విశ్వాసులకు అంటే అంత విశ్వాసం. ఈరోజు మనం ఏమైనా ఇవ్వగలుగుతాం దేవునికి? మనకి ఏది ఇష్టమో అది అసలు ఇస్తాం దేవునికి? మనకి ఇష్టమైంది ఉంచుకొని మనకి ఇష్టం లేదు దేవునికి ఇస్తాం. కానీ దేవుడు కోరేది నీకిష్టమైనది కావాలి దేవునికి. అవునా? బలి అర్పణ కోరలేదు దేవుడు. ఈ పాట అందరికీ తెలుసుకుంటారు. ఈ పాట పాడతాం మనం ఇష్టమైంది మనం ఎందుకు ఇస్తాం దేవునికి? పాట మాత్రమే పాడతాం. మనకి ఇష్టమైనవి మన ఇంట్లో ఉంటాయి, ఉపయోగం లేనివి, పనికి రానివి. ఇక దీంతో మనకు పని లేదు అని అన్నప్పుడు పాస్టర్ గారికి కానీ చర్చికి కానీ ఉపయోగపడుతుందయ్యా తీసుకెళ్ళు. కానీ వినండి జాగ్రత్త, దేవుడు బాగా ఇష్టపడే తన ప్రియ కుమారుని కొడితే వెనకాడకుండా వెనకంజ వేయకుండా ఆలోచించకుండా ఇచ్చేస్తే దేవుడు ఎంత పెద్ద పిలిపించాడు. నిన్ను తూగేటోడు రాడు, నీ అంత విశ్వాసం ఇప్పటికి పుట్టబోడు, కాబట్టి నువ్వు విశ్వాసం అందరికీ అదే అనమాట అని చెప్పాడు. అలా చెప్పడం మాత్రమే కాకుండా ఒక ప్రమాణం, దేవుడే ప్రమాణం చేసి చెప్పిన ఒక మాట ఉంటుంది, ఒక వాగ్దానం ఉంటది. ఆ వాగ్దానం ఇప్పుడు మనం చదువుతున్నాం. 18వ వచనం చదవండి. 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున, మరియు నీవు నా మాట విని నీ కుమారుడిని ఎరకాడకుండా ఇచ్చేసినందున భూలోకములోని జనములన్నీ అంటే ఇజ్రాయేల్ మాత్రమేనా? ప్రపంచంలో జాతి, కులం, మతం, దేశం, ప్రాంతం అని తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరూ, భూలోకములోని జనములు నీ సంతానము వలన అబ్రహాము నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. దేవుడే ప్రమాణం చేసి మరి చెప్పాడు. అబ్రహాము ఖచ్చితంగా వాడు చెప్తున్నాను, నీ సంతానము ద్వారా ఈ ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదింపబోతున్నాను అని చెప్పాడు. అంటే ఈ ప్రపంచ ప్రజల్లో మనం ఉన్నాం కదా. అంటే అబ్రహాము గారి సంతానం ద్వారా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు అనేటువంటి ఆ కుతూహలం అనుకున్నాను అట. అంతే కదా. అంటే ఇది వాగ్దానం. ఇదే వాగ్దానం ఇతని కుమారుడైనటువంటి ఇస్సాకు గారికి కూడా ఇచ్చాడు. చూడండి ఒకసారి 4వ వచనం నేను చదువుతాను చూడండి. ఏడనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో, అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. కనుకనే ఇస్సాకు గారి తండ్రి ఎవరు? అబ్రహాము. అది నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం అన్నాడు. ఇందాక కదా మనం చూసిన ప్రమాణం. దేవుడు ఎవరితో ప్రమాణం చేశాడు? అబ్రహాముతో, అనగా ఇస్సాకు గారి తండ్రితో. నీ తండ్రితో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన, బాగుండండి, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అన్నాడు. ఇదే డైలాగ్ అక్కడ కూడా అన్నాడు కదా. అబ్రహాముతో అన్నాడు నీ సంతానం వల్ల ఈ సమస్త భూలోకములోని జనములు నీవు ఆశీర్వదింపబడును అని అన్నప్పుడు అబ్రహాము సంతానం ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే ఇస్సాకు గారు దొరుకుతాడు. ఇస్సాకు గారేమో అని అనుకుని ఇస్సాకు దగ్గరికి వస్తే ఇస్సాకుతో కూడా ఇదే డైలాగ్ చెప్తున్నాడు దేవుడు. ఇస్సాకు దగ్గరికి వచ్చి కూడా ఇదే వాగ్దానం, అదే ప్రమాణం మరలా రిపీట్ చేశాడు. అంటే ఇస్సాకు గారు కూడా కాదనమాట. అబ్రహాము గారి సంతానం అని చెప్పబడిన చోట ఇస్సాకును చేరిస్తే సెట్ అవ్వదనమాట. ఎందుకంటే ఇస్సాకు గారి సంతానమే, కానీ దేవుడు అనుకున్న సంతానం కాదు. అర్థమవుతుందా? నెక్స్ట్
ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, నీ సంతానము వలన అన్నప్పుడు దేవుడు ఇస్సాకును కూడా దాటేశాడు. ఇస్సాకు గారిని కూడా దాటేసి నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనులను ఆశీర్వదింపబడుదురు అని. ఇప్పుడు ఇస్సాకు గారి సంతానం ఎవరు? యాకోబు గారినా? చూద్దాం. యాకోబు గారి వల్ల ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదిస్తాడేమో చూద్దాం. అవునా కదా? దేవుడు అన్నాడు కదా ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. మరి ఆ సంతానం ఎవరు? ఇస్సాకు గారి సంతానం ఎవరు? అబ్రాహాం గారి సంతానం అంటే ఇస్సాకును చూసాం. ఇస్సాకు దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, ఇస్సాకుతో కూడా అదే డైలాగ్ చెప్పి నాయన నువ్వు కాదు నీ సంతానం అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఇస్సాకు సంతానం ఎవరు? యాకోబు. ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి చూద్దాం. 28వ అధ్యాయం 14వ వచనం. 28-14 అది కాండం. చూస్తున్నారా? తెరిచేరందరూ. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ, బాగా వినండి ఏమన్నా వల్ల, భూమి యొక్క వంశములన్నీ వింటురాకలే, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానమూలముగాను ఆశీర్వదింపబడును. నీ సంతానము అనగానే యాకోబు గారిని కూడా దాటేశాడు కదా దేవుడు. యాకోబు గారి సంతానం అంటే ఇప్పుడు ఒకటే ప్రమాణం, ఒకటే వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము గారికి ఇచ్చాడు, ఇస్సాకు గారికి ఇచ్చాడు, యాకోబు గారికి కూడా ఇచ్చాడు. కానీ మనకు తేలని విషయం ఏంటంటే ఇంతగా ఈ సంతానం ఎవరు అది కదా చూద్దాం. ఇప్పుడు రెండు అక్కడికి గల్తీ పత్రిక 3:15 నుంచి చూద్దాం. గల్తీ పత్రిక 3:15 నుంచి చూద్దాం. బాగుంది. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఓడంబడిక అయినను, అనగా ఓడంబడిక అంటే నిబంధన అన్న, ఓడంబడిక అన్న, శాసనములు అన్న, ఓకే, ఓడంబడిక అయినను స్థిరపడ్డ తర్వాత ఎవడును దాన్ని, అంతేగా ఎవడు దాన్ని ఒక్కసారి స్థిరపడ్డ తర్వాత, స్థిరపరిచిన తర్వాత దాన్ని ఎవరు? ఇంతకు ఆ స్థిరపడ్డ ఆ నిబంధన ఏంటి, ఆ ఒడంబడిక ఏంటి, ఎప్పుడు ఎవరు ఎలా ఏ విధంగా స్థిరపరిచారు, ఎవరెవరి మధ్య జరిగింది ఈ ఒడంబడిక లేదా ఈ నిబంధన అని చూస్తే కంటిన్యూషన్లో దానితో మరేవి కలపడట బాగా కలపడట. అబ్రహాములకును అతని సంతానములకును వాగ్దానములు చేయబడేను. అది చేయబడ్డది మనం చూసొచ్చాం ఇప్పుడే. నెక్స్ట్, ఆయన అంటే దేవుడు అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పలేదట. అలా చెప్పలేదట. మరలా వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళి చదివితే నీ సంతానములకు అని బహువచనం వాడలేదట. అని చెప్పక ఒక వ్యక్తి గురించి చెప్పినట్టే, ఒకరి గురించి చెప్పినట్టే నీ సంతానమునకును అన్నదట. అంతే కదా అన్నది ఇక్కడ 19 మనం చూసాం కదా, అంతే కదా. నెక్స్ట్, ఆ సంతానం ఎవరయ్యారంటే అబ్బా ఇప్పుడు చెప్పండి అబ్రహాం సంతానం ఎవరు అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అబ్రహాము సంతానం, అబ్రహాముతో దేవుడు ఒక ఒడంబడిక చేశాడు, ఒక నిబంధన చేశాడు. ఏమని ఒక ఒడంబడిక చేశాడండి. అర్థమవుతుందా అమ్మా? తల్లి కాస్త మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదు అని అనిపించింది అనుకో, నాకు ముందుకు వెళ్ళిపోవడం. దేవుడు అబ్రహాముతో ఒక ఒడంబడిక చేశాడు, ఒక నిబంధన చేశాడు, ఒక శాసనం చేసుకున్నాడు, రాసుకున్నాడు. రాయలేదు కానీ మామూలుగా స్థిరపరిచేశాడు. ఏమని? బ్రాహ్మణు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానము వలన ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ నేను ఆశీర్వదింపబోతున్నానయ్యా. నా తోడని ప్రమాణం చేసి మరి చెప్తున్నాను. దీంట్లో ఏది కల్పనో, దీంట్లో ఏది తీసివేయను. దీన్ని ఎవడు కొట్టివేయలేడు, దీన్ని ఎవరు కొట్టివేయ జాలరు. శాశ్వత నిబంధన అన్నమాట. ఎప్పుడు చేశాడు? అబ్రహాం కాలంలో చేశాడు. అబ్రహాం కాలంలో అబ్రహాంతోనే చేశాడు దేవుడు. అంటే ఇప్పటికి సమయం ఎంత ఉంటుంది? ఈ వాగ్దానం చేసే కాలం నాటికి ఇప్పటి నుంచి మనం టైం లెక్క పెడితే ఎంత ఉంటుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు పుట్టి 8 సంవత్సరాలు చెప్పండి.
చెప్పండి. మన డిసెంబర్లో ఏం చేసుకోలే? ఏం చేసుకోలే? ఏం చేసుకోలేదా? మరి సపోర్ట్ కాకుండా చెప్తే బాగుంటుంది అనుకుంటారా? చెప్పండి, ఏం చేసుకున్నారు? హ్యాపీ బర్త్డే అనుకున్నారా? హ్యాపీ క్రిస్మస్ అనుకున్నారా? అనుకోలేదు కదా? అంటే అది ఐడియా ఉండటం కోసం. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టి 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునుపు అబ్రహాము గారు భూమి మీద బ్రతుకుతున్నటువంటి కాలం ఎంత కాలం? అబ్రహాము గారికి యేసుక్రీస్తు ప్రభు గారికి మధ్యలో ఎంత కాలం ఉంది గ్యాప్? అది తెలుసా మీకు? తెలియదు కదా? ఇదే కాలం. అక్కడ కూడా 2000 సంవత్సరాలు. అబ్రహాము గారి తర్వాత 2000 సంవత్సరాల తర్వాత యేసు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు గారి తర్వాత 2000 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. అంటే మనం పుట్టాం. అంతేనా కదా? మనకు యేసు ప్రభువుకు ఎంత కాలం? 2000. యేసు ప్రభుకి అబ్రహాంకి ఎంత? 2000 కదా. అబ్రహాంకు ఆదాంకి ఎంత? 2000 కదా. అంతే, 2000. ఆదాము నుంచి అబ్రహాము గారికి, ఆదాము అంటే ఎవరు చెప్పండి? ఆదాము గారు ఎవరండి? మాకు ఆయనతో పెద్ద పరిచయం లేదంట. ఆదాము గారు ఎవరండి? భూమి మీద మొట్టమొదటి మనిషి ఆదాము. మొదటి మనిషి అయిన ఆదాము నుంచి మొదలు పెట్టుకుని అబ్రహాము గారి వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము గారి నుంచి మొదలు పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభు గారి వరకు 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు గారిని మొదలు పెట్టుకుని ఇప్పటి వరకు 2000. భలే ఉంది కదా? ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మనం లక్కీగా మధ్యలో ఎక్కడ పుట్టి ఉంటే ఈ సెట్ అయ్యేది కదేమో. కరెక్ట్ 2000 తర్వాత పుట్టాం కాబట్టి అన్ని 2000 అయినాయి. ఈజీ గుర్తుంటది కదా? అర్థమవుతుందా తల్లి మీకు? ఏమో ఏడిపోతున్నామో, ఏం చెప్తున్నారో మాకు ఇదేం అర్థం కాదు అన్నట్టు ఫేస్ లో చూస్తుంటే. అవునా, నిజమా అన్నట్టు ఉండాలి ఫేస్ లో కానీ అనంటే ఏమర్థం అవుతున్నట్టు అసలు అర్థమవుతుందంట. యేసుక్రీస్తు అంటే అబ్రహాం గారి. అందుకోసమే కొత్త నిబంధన స్టార్టింగ్ లో ఏముంటుంది తెలుసా? కొత్త నిబంధన మత్తయి సువార్త 1:1 చదవండి ఒకసారి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్బా, క్లియర్ ఉందా? అనా కదా? అది ఇప్పుడు మళ్ళా గల్తీ పత్రికకి రండి, మనం చదవాలి. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆ సంతానం ఎవరట? క్రీస్తు. అంటే దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట ఏంటంటే, నానా నీ సంతానం వలన భూలోకములో ఉన్న ప్రజలందరినీ నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. ఇది దేవుడు 4000 సంవత్సరాల క్రితం, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారికి ముందు 2000 సంవత్సరాల క్రితం ఈ నిబంధనను దేవుడు అబ్రహాముతో చేశాడు. లేదా ఈ వాగ్దానమును దేవుడు అబ్రహాముతో చేశాడు. అబ్రహాంకి ఈ వాగ్దానం ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే, పాత నిబంధన అని బైబిల్లో చెప్పబడిన మొదటి నిబంధన ఉందా? ధర్మశాస్త్రం. అది ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? మోషే గారి ద్వారా దేవుడు ఇచ్చాడు. ఓకే, మోషే గారి ద్వారా దేవుడు ఇచ్చాడు. ఓకే కదా? అయితే మోషే గారికి సినాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చేదానికంటే ముందే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అర్థమైందా? మోషే కంటే ముందు వాడే కదా అబ్రహాం గారు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు, యాకోబు గారి కుమారుడు లేవి, లేవి గారి కుమారుడు కహాతువ. ఒకసారి చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం. లేవి ఎవరండి? లేవి గారి తండ్రి పేరు ఏం పేరు చెప్పండి? యాకోబు గారికి ఉన్న ఇంకొక పేరు చెప్పండి కదా? యాకోబు గారి తండ్రి పేరు ఏం పేరు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారి తండ్రి పేరు ఏం పేరు? అబ్రహాం. అంటే అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు, యాకోబు గారి కుమారుడు లేవి, లేవి గారి కుమారుడు కహాతు, కహాతు జాను మనకు.
కహాతు గారి కుమారుడు అబ్రాము. అబ్రాము గారి కుమారుడు మోషే అహరోనులు. మోషే అహరోనులు అంటే ఇప్పుడు చూడండి, వీరండి జాగ్రత్తగా. మోషే అనుకుందాం. మోషే గారి తండ్రి పేరు ఏం పేరు? అబ్రాము. అబ్రాము గారి తండ్రి పేరు ఏం పేరు? కహాతు. కహాతు గారి తండ్రి పేరు ఏం పేరు? లేవి. లేవి గారి తండ్రి పేరు ఏం పేరు? యాకోబు. యాకోబు గారి తండ్రి పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు గారి తండ్రి పేరు ఏం పేరు? అబ్రహాం. అంటే ఎన్ని తరాలు? ఎవరు ముందు? అబ్రహాం ముందా మోషే ముందా? కదా. అంటే అబ్రహాము గారికి దేవుడు ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? నీ సంతానం ద్వారా ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. ఇందుకు ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదించేటువంటి కాలం ఏ కాలము? అది ఏ నిబంధన? కొత్త నిబంధన. అంటే కొత్త శాసనం. ఆ కొత్త శాసనం దేవుడు అబ్రహాముతో ఇచ్చేసిన తర్వాత, వాగ్దాన రూపంలో ఇచ్చేసిన తర్వాత, ఇచ్చేసిన తర్వాత కరెక్ట్ గా 430 సంవత్సరాల తర్వాత మోషే గారు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరినీ తోడుకొని పోతున్నప్పుడు సినాయి కొండ మీద అక్కడ ధర్మశాస్త్రం లేదా పాత నిబంధనగా చెప్పబడిన నిబంధన ఇవ్వబడింది. అంటే ఇప్పుడు ఏది ముందు చెప్పి ఇది అర్థం కావడం కోసం నేను ఎంత కనబడతా, అవునా? అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎక్కడ? గల్తీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. పౌలు గారు కష్టపడుతున్నారు. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటేనయ్యా, నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం అంటాడు. అవునా కదా? ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం? 430 సంవత్సరాలు. దేనికి 430 సంవత్సరాల తర్వాత? కొత్త నిబంధనను దేవుడు వాగ్దాన రూపముతో అబ్రహాము గారికి ఇచ్చేశాడు. కొత్త నిబంధనను ముందు స్థిరపరిచిన నిబంధన, ముందు నిబంధన ఒడంబడిక, ముందు రెడీ అయిన ఒడంబడిక, ముందు రెడీ అయిన శాసనం. దాన్ని ఎవడు కొట్టివేయలేడు, దాన్ని ఎవడు కలపలేడు. అది శాశ్వతమైనది. అది దేవుడు వాగ్దాన రూపముగా అబ్రహాము గారికి ఇచ్చేసిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం ఇస్తున్నాడు దేవుడు. చూడండి, 430 సంవత్సరముల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును అనగా వాగ్దాన రూపంలో ఇవ్వబడిన కొత్త నిబంధనలు, వాగ్దానమును నిరంతకము చేయునంతగా అంటే దాన్ని వ్యక్తపరిచేంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన, దేవుడే అబ్రహాముతో చేసిన స్థిరపరిచిన నిబంధన ఏంటది? కొత్త నిబంధన. వండర్ఫుల్ కదా? అర్థమవుతుందా? నెక్స్ట్, కొట్టివేయదు అంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధనను తీసేస్తాడు. గాని ఈ కొత్త నిబంధన అనేటటువంటిది అసలు శిశులైనది పురాతనమైంది. దీన్ని తీసేసే దమ్ము పాత నిబంధనకు లేదు, అనగా ధర్మశాస్త్రానికి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది, కానీ ముందటిది ఏంటిది? కొత్త నిబంధనే ముందటిది. కానీ అక్షర రూపంలో ఏది ముందు వచ్చింది? పాత నిబంధన వచ్చింది. కానీ వాగ్దాన రూపంలో దేవుడు ఎప్పుడో కొత్త నిబంధనను స్థిరపరిచేశాడు అబ్రహాముతో కదా. అందుకోసం ఈ రోజు మనమందరం అబ్రహాం సంతానం అని చెప్తున్నాం. విశ్వాసం తండ్రి అంటే మనమందరం ఎవరు? విశ్వాసం. సో మన తండ్రి ఎవరు? అబ్రహాం అని చెప్తున్నాం. అందుకోసం అన్నాడు, శరీర సంబంధంగా పుట్టినటువంటి ఇశ్రాయేలీలు లేదంటే ఇస్లాం సహోదరులు వాళ్ళు కాదు నిజంగా అబ్రహాం సంతానం. విశ్వాసమును బట్టి ఆత్మానుసారంగా మనం అబ్రహాం సంతానం. అర్థమవుతుందా? అది లెక్క. వెరీ గుడ్. ఇప్పుడు చదవండి మంచి మేడం. ఆ స్వాస్థ్యము అంటే, స్వాస్థ్యం అంటే గర్భఫలము దేవుడి బహుమానము, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం కదా. స్వాస్థ్యము అంటే కుమారుడు. 18వ వచనం. ఆ స్వాస్థ్యము అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అనే సంతానం, అబ్రహాం గారి సంతానం. యేసుక్రీస్తు ప్రభువు వారే కదా అబ్రహాం సంతానం. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల, ధర్మశాస్త్ర మూలంగా కలిగాడా? కలగలేదు అని చెప్తున్నాడు. కలిగిన ఎడల, ఒకవేళ కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. ఒకవేళ ధర్మశాస్త్ర మూలంగా కలిగితే వాగ్దాన మూలంగా కలిగిందిగా. అయితే
దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. కానీ ధర్మశాస్త్రం వల్ల కాదు. ధర్మశాస్త్రం రాకముందే వాగ్దానం వల్ల ఇచ్చాడు తప్ప ధర్మశాస్త్రం వల్ల వచ్చిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభువు వారు. అర్థమైందా? క్లియర్ గా అర్థం కావాలి. ఇది కొంచెం పెద్ద పెద్దలకు చెప్పే పాఠం, కాకపోతే ఒక మంచి విషయం మీకు అందించడం కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను, అవగాహన. సో ఈ రోజు మీ అందరికి అర్థం కాకపోయినా మీ పాస్టర్ గారికి అర్థమైనా చాలు, ఎందుకంటే రేపు ఏదైనా న్యాయం చెప్తారు మీకు. అవునా? లేదంటే కొంతమందికి అర్థమవుతుంది 100% జాగ్రత్తగా. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానముల వలననే దానిని అనుగ్రహించెను అన్నప్పుడు, అవునా మరట్టయితే మరి ఈ ధర్మశాస్త్రం ఎందుకండి అని క్వశ్చన్ వస్తుందా కదా? ఆ క్వశ్చన్ మనకు రాకముందే ఆయన వేసాడు. ఎవరు? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినట్టు దేవుడు? అసలు శిశులైంది కొత్త నిబంధనే, దేవుడి హృదయంలో ఉన్నది కూడా కొత్త నిబంధనే, అబ్రహాము గారికి ఇచ్చింది కూడా కొత్త నిబంధనే అన్నప్పుడు ఇప్పుడు మధ్యలో మోషే గారి ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చినట్టు? ఇంతే కదా డౌట్. మీరు కరెక్ట్ గా వింటే మీకు రావాలి డౌట్. అనగా మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినట్టు అంటే అది చెప్తున్నాడు ఆయన. ఎవరికి ఆ వాగ్దానము చేయబడేనో ఆ సంతానము వచ్చు వరకు అన్నాడు. ఇప్పుడు ఎవరికి ఆ వాగ్దానం చేయబడను? ఎవరు ఆ సంతానం చెప్పండి? అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నీ సంతానం వల్ల ఈ సకల ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు అని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు. సో ఆ అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆ అబ్రహాము గారి సంతానం ఎవరు చెప్పండి? క్రీస్తు అని ఇంతకు ముందు నుంచి చెప్తానే ఉన్నారు కదా, మళ్ళా మర్చిపోతున్నది ఏంటి? అబ్రహాము సంతానము క్రీస్తు అని ప్రధాన ఉందా లేదా? ఆ సంతానము క్రీస్తు అంటే ఇప్పుడు ఆ సంతానం అన్న దగ్గర క్రీస్తు అని పెట్టుకుంది. ఒక్కసారి 19వ వచనం, ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము అంటే ఆ క్రీస్తు వచ్చు వరకు. ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చేంత వరకు. అది అంటే ఏది? ధర్మశాస్త్రం. అది అంటే ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రం ఎందుకు అనే క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాడు. ఇది ధర్మశాస్త్రము ఎందుకు, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అన్నప్పుడు దానికి సమాధానం ఏంటి అంటే, ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అంటే యేసుక్రీస్తు వచ్చే వరకు. అది అంటే ఆ ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి ఎవరి అతిక్రమములను బట్టి? ఇశ్రాయేలీయుల యొక్క అతిక్రమాలు, పాపాలు, దుర్మార్గాలు వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళ అతిక్రమాలను బట్టి దానికి తర్వాత, దేనికి తర్వాత? కొత్త నిబంధనకు తర్వాత, వాగ్దానానికి తర్వాత, దానికి తర్వాత ఇవ్వబడేను. ఎందుకు ఇవ్వబడిందంటే ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు వీళ్ళు కంట్రోల్ అవ్వాలిగా. ఎవరు? ఇశ్రాయేల్. వీళ్ళు మధ్యగా బ్రతకాలిగా, వీళ్ళు జాగ్రత్తగా బ్రతకాలిగా. యేసు ప్రభువు అసలు శిశులైనటువంటి నిబంధన యేసు ప్రభుతో ఉంది. దేవుడి హృదయంలో ఉన్న అసలు శిశులైన నిబంధన యేసు ప్రభు ద్వారా వస్తుంది. కానీ యేసు ప్రభు ద్వారా రావాలి అంటే, ఎందుకంటే యేసు ప్రభు రావాలంటే కాలం పరిపూర్ణం కావాలి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు అని గతి పత్రిక 4:4 చూస్తున్నాను. మరి కాలం పరిపూర్ణమయ్యేంత వరకు వెయిట్ చేయాలంటే అప్పటి వరకు వీళ్ళు నిబంధన ఉండదు. ఎవరు? అంటే ఇశ్రాయేలీయులను కంట్రోల్ చేయడానికి, ఇశ్రాయేలీయులను పద్ధతిలో పెట్టడానికి, ఇశ్రాయేలీయులను కాస్త జాగ్రత్త పెట్టడానికి మాత్రమే పాత నిబంధన ఉంది, ధర్మశాస్త్రం వచ్చింది. అది ధర్మశాస్త్రం ఎందుకు అంటే, కానీ అసలు శిశులైంది కొత్త శాసనం. అసలు శిశులైన శాసనం కొత్తదే. అవునా? ఎంత బాగుంది, అర్థమైతే మంచి టేస్ట్, రుచి. అర్థం కాలేదు అనుకో ఎట్టుంటది? కాకరకాయ కంటే చేదు. కాకరకాయ తెలుసా? ఓకే, మొత్తానికి అయితే ఒక మ్యాటర్ అయితే అర్థమైంది మీకు. 2 శాసనాలు ఉన్నాయి. ఒకటి కొత్త శాసనంగా చెప్పబడుతుంది, ఇంకొకటి పాత శాసనంగా చెప్పబడుతుంది. అయినప్పటికీ పాత శాసనం మొన్న మోషే ద్వారా మాత్రమే వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది అంటే ఇశ్రాయేలీయులను కంట్రోల్ పెట్టడానికి మాత్రమే వచ్చింది. కానీ దేవుడి హృదయంలో ఉన్న శాసనం కొత్త శాసనం. అది జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడి హృదయంలో ఉంది. కానీ భూమి మీద ఉన్న మనిషిలో మొట్టమొదట అబ్రహాము గారికి దేవుడు ఆ విషయాన్ని తెలియజేశాడు. అబ్రహాము గారితో దేవుడు ఒక నిబంధన చేశాడు. అదే కొత్త నిబంధన. ఎలా చేశాడంటే వాగ్దాన రూపముగా చేశాడు.
అది శాశ్వతమైనది, అది అసలు సిసలైనటువంటిది అనే విషయం మనకు క్లియర్ కట్ గా మనకు అర్థమైతే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే, కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు, పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరు, ఈ రెండు విషయాలు తెలుసుకుందాం. రెండు నిబంధనలు ఉన్నాయి కదా, మొదటి నిబంధనగా చెప్పబడుతుంది పాత నిబంధన, రెండో నిబంధనగా చెప్పబడుతున్నది కొత్త నిబంధన. మన ముందున్న ప్రశ్న, కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు, పాత నిబంధనకు మధ్యవర్తి చూద్దాం. ఎందుకు ఫస్ట్ కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరో చూద్దాం, లేదంటే పాత నిబంధన చూద్దాం. ఫస్ట్ కొత్త నిబంధనకే చూద్దాం, మనకు అవసరం కాబట్టి. ఓకే, తిమోతి పత్రిక, మొదటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి లేఖ, మొదటి ఉత్తరం, 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఎంతమంది? ఎంతమంది? దేవుడు ఒక్కడే, ఆ ఒకే ఒక్క దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరంట? క్రీస్తు యేసు అను నరుడు. బాగుంది. కానీ ఇక్కడ మనకు తేలాల్సిన విషయం ఉంటుంది. దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పబడింది. ఓకే, కానీ ఎప్పటి నుంచి మధ్యవర్తి అండి? స్టార్టింగ్ లో నుంచి ఈయన ఒక్కడే ఉన్నాడు మధ్యవర్తి. ఎప్పటి నుంచి మధ్యవర్తి? టైమింగ్ మనకు తెలియదు కదా, అవునా? చూద్దాం ఎప్పటి నుంచో. ఒక్కసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఓకే, ఆ లేవీయులు ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రికర్తలలో ఒక గోత్రం కదా. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడేను. ఏ ప్రజలకు? ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు యాజకులు ఎవరు? అక్కడ యాజకులు ఎవరు? లేవీయులే కదా. అంటే లేవీలో పుట్టినటువంటి అహరోను గారి సంతతి గనుక ఆ యాజకుల వలన, లేవీల్లో నుంచి వచ్చిన అహరోను క్రమంలో వచ్చినటువంటి ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? అంటే పాత నిబంధన అనేటటువంటిది, ధర్మశాస్త్రం అనేటటువంటిది లేవీయులు యాజకులుగా ఉన్నప్పుడు వచ్చింది. అయితే ఈ లేవీయులు యాజకులుగా ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రం సంపూర్ణ సిద్ధి కలగజేయలేదట. ఒకవేళ కలగజేసి ఉంటే వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏముంది? కానీ వేరొక యాజకుడు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? అదే చూద్దాం. వేరొక యాజకుడు వస్తున్నాడట. అంటే లేవి క్రమంలో కాకుండా, అహరోను క్రమంలో కాకుండా వేరొక యాజకుడు ఎవరు వస్తున్నాడట? ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున రాబోతున్నాడట. 12వ వచనం, ఇదియుగాక యాజకుడు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మరి మార్చాలి కదా. ధర్మశాస్త్రం ప్రకారంగా యాజకులు ఎవరు? లేవీయులు. కొత్త నిబంధన ప్రకారంగా యాజకులు ఎవరు? యూదులు. అంటే ఇట్ మీన్స్ యూదా సంతతిలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే మారిందా? యాజకులు మారారు అంటే యాజక ధర్మం కూడా మారాలి. అంటే నిబంధన మారుతుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ కండిషన్, మార్చబడును. ఎవరి గురించి సంగతులు చెప్పబడేనో ఆయన, అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు, ఆయన వేరొక గోత్రంలో పుట్టారు. వేరొక గోత్రంలో పుట్టాడు. ఏ గోత్రంలో? ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించనను మాట స్పష్టమే. ఆ గోత్రము విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాకుండా, అలా కాకుండా నాశనం లేని
జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి వండర్ఫుల్ మాట, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఎవరు ఆ వేరొక యాజకుడు? మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మేము చెప్పిన సంగతి మరింత విషయమై ఉన్నది. ఎలాగనగా చదవ కండిషన్, నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై, ఎవరి విషయమై? యేసుక్రీస్తు ప్రభువు విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు అనరా? అంత మాత్రమే కాకుండా ఇంకేమన్నా చూడండి, కలుగజేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ, ముందు ఇవ్వబడిన ఆజ్ఞ ధర్మశాస్త్రమే కదా. ఆ ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను, అంటే బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. ఏం చేయబడి ఉన్నది? నివారణ అంటే దాన్ని అంతమైపోయింది, క్లోజ్ అయిపోయింది, అంటే అది చెల్లుబాటులో లేకుండా అయిపోయింది. బాగా వినండి, ఇప్పుడు 2 శాసనాలు. ఏ శాసనం చెల్లుబాటులో ఉంది? ఇప్పుడు కొత్త శాసనమే చెల్లుతుంది, చెల్లుబాటులో ఉంది. చెల్లకుండా అయిపోయింది. నివారణ చేయబడిన శాసనం ఏంటి? ధర్మశాస్త్రం కదా. అదే చెప్తున్నాడు చూడా, నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన, అంటే ఇప్పుడు పాతది శ్రేష్టమైనదా, కొత్తది శ్రేష్టమైనదా? పాత నిబంధన శ్రేష్టమైందా, కొత్త నిబంధన శ్రేష్టమైందా? అంతే కదా. పాత నిబంధన కంటే, పాత శాసనం కంటే కూడా కొత్త శాసనం శ్రేష్టమైనది అని మాట్లాడుతున్నాడు. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. నెక్స్ట్, మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. ప్రమాణం లేకుండా యాజకుడు కాలేదట. గనుక ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు ఊట కాపాయను. అంటే కొత్త శాసనం, మరీ శ్రేష్టమైన శాసనం, అవునా? మరీ శ్రేష్టమైన శాసనములకు ఊట కాపాయను అంటారు. అంటే ఏ శాసనానికి మధ్యవర్తి? ఇప్పుడు కొత్త శాసనానికి, కొత్త నిబంధనకు మధ్యవర్తి పూట కాకపోతే అదే పూట కాపాయను అంటాడు. తర్వాత 8వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ వచనం నుంచి, ఈయన అంటే ఎవరు? ఈయన యేసుక్రీస్తు ప్రభువు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన శాసనమునకు, అంతే కదా. నిబంధన అంటే మరీ ఎక్కువైన శాసనమునకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరీ ఎక్కువైన శాసనమునకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎందుకు అంటే మధ్యవర్తి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఎలాగనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండలేదు. కానీ మొదటి ఇచ్చిన దాంట్లో లోపం ఉంది కనుకనే ఈ రెండోది వచ్చింది అని చెప్తాను. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ 9వ అధ్యాయం 10వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన అనగా పాత నిబంధన మొదట ఇవ్వబడింది కదా. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై, అంటే విడుదల కలుగుటకై ఆయన అంటే ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? ఇప్పుడు ఫుల్ క్లియర్ కట్ గా ఉందా? తర్వాత ఇంకొక మాట,
12వ అధ్యాయం ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం 12వ అధ్యాయం 24వ వచనం క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును అంటే ఇప్పుడు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరని చెప్పించారు? యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని. ఇప్పుడు కొత్త నిబంధన మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. మరి పాత నిబంధన మధ్యవర్తి ఎవరు చూద్దామా? ఒక్కసారి గద్ది పత్రిక, మరలా గద్ది పత్రిక రండి. నేనేం చేస్తున్నానో తెలుసా తల్లి? మీరు వ్యవసాయం చేస్తారు కదా, ఎగ్జామ్ మంచి ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేయాలి. నాకు పొలాలు ఉన్నాయి కదా, వర్షం వచ్చి మడికట్లు నింపితే బాగుంటుందా, చెరువు నింపితే బాగుంటుందా? ఇది అర్థం కాకపోతే ఒక ట్యాంకర్ వచ్చి మీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నింపితే బాగుంటుందా, మీరు కట్టుకున్న పెద్ద ట్యాంక్ నింపితే బాగుంటుందా? అంతే కదా, గిన్నెలు నింపితే ఒక రోజులో వాడేస్తాం అయిపోతుంది. కానీ అదే ట్యాంక్ నింపేస్తే 10 రోజులు వాడతాం, అవునా కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? ట్యాంక్ నింపుతున్నా. ఈ ట్యాంక్ నింపబడితే మీకు సరఫరా వస్తుంటుంది రేపటి నుంచి గిన్నెలు నింపిన తర్వాత. ఓకేనా? ఎందుకు ఇది చెప్పానంటే కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అంటే రిఫరెన్స్ ఇస్తున్నాడు, అంటే బైబిల్ చదివిస్తున్నాడు, ఏం చెప్తున్నాడో మాకేం అర్థం కావట్లేదు అన్నట్టుగా కొంతమంది ఉన్నారు కదా, అందుకోసం చెప్తున్నాను. నేను ట్యాంక్ నింపుతున్నా, తర్వాత తోడుకోరు కానీ. ఓకే రైట్. 3వ అధ్యాయం ఎక్కడో బంద్ చేశామో ఆ తర్వాత చదవాలి. 19 నుంచి చూద్దాం. 19 నుంచి 3:19. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అంటే ఆ ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడినో. ఇక్కడ మనం చదువుకున్నాం, మనకు అర్థమైన ఇవ్వడను. అది అంటే ధర్మశాస్త్రం, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే కింద మనం ఒక్కడం కాదు, చాలా మంది ఉంటాం, కానీ పైన మాత్రం ఒకడే, మధ్యలో మధ్యవర్తి. ఇటుపక్క చాలా మందికి మధ్యవర్తి ఆయన, కానీ అటుపక్క దేవుడు మాత్రం ఒకడే. సో ఇక్కడ మధ్యవర్తి ఎవరైనా చెప్తున్నాడు? దేవదూతల ద్వారా. కాబట్టి దేవదూతల ద్వారా నియమింపబడేది. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు, కానీ దేవుడు ఒకడే. సో ధర్మశాస్త్రం ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా. ఎవరి ద్వారా ఇవ్వబడింది? ఇప్పుడు కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా ఇవ్వబడింది అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల మధ్యవర్తి. పాత నిబంధన దేవదూతల ద్వారా ఇవ్వబడింది అని అన్నప్పుడు మధ్యవర్తులు ఎవరైతారు? అంతేగా, అవునా కదా? ఇదే మ్యాటర్ ఇంకొక చోట కూడా చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పారు. అంటే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మం ఏంటగా? ధర్మశాస్త్రం. ఎవరి ద్వారా నియమింపబడిందని చెప్తున్నాడు? దేవదూతల ద్వారా నియమింపబడిందని చెప్తున్నాడు. అదే ఇదే అధ్యాయం 34 నుంచి చూద్దాం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నేను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పాను. ఎంతతో? మోషేతో చెప్పిన తర్వాత 35వ వచనం. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. అంటే దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు మధ్యవర్తిగా? దేవదూత ద్వారా మోషే గారిని నియమిస్తున్నాడు. దేవదూత ద్వారా మోషే గారికి నిబంధనను ఇస్తున్నాడు, శాసనాన్ని ఇస్తున్నాడు. సో పాత నిబంధనకు మధ్యవర్తిత్వం చేసింది దేవదూతలైతే, కొత్త నిబంధనలో మధ్యవర్తిత్వం చేసింది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మంచి మాట ఉంటుంది, చూడండి ఒక్కసారి.
1:1 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడంట పాత నిబంధన కాలంలో. ప్రవక్తలతో, ఆ ప్రవక్తలతో ఎలా మాట్లాడాడంటే డైరెక్ట్ కాదు, మధ్యలో ఎవరున్నారని చెప్పి చదువుకున్నాం మనం. దేవదూతలు ఉన్నారు అనేది మధ్యలో చదువుకున్నాం. అయితే 2వ వచనం చూడండి. ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు మనతో? కుమారుడి ద్వారా. అంటే ఇప్పుడు మధ్యవర్తి ఎవరు కూడా? యేసుక్రీస్తు. సో కేవలం కొత్త నిబంధనకు మాత్రమే మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభులు వారిని క్లారిటీ ఇవ్వటం కోసం ఇప్పటివరకు మాట్లాడాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరికి మధ్యవర్తి? ఇప్పుడు కేవలం కొత్త నిబంధనకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభులు వారు మధ్యవర్తి. ఓకేనా? పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరు? దేవదూతలు. ఓకే. సో యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చిన తర్వాత అమలులోనికి వచ్చింది ఏ నిబంధన? చెల్లుబాటులోనికి వచ్చిన నిబంధన ఏ నిబంధన? కొత్త శాసనం చెల్లుబాటు అవ్వాలి అంటే, చెల్లుబాటు అవుతుంది అంటే దానికి కారణం ఎవరు కదా? యేసుక్రీస్తు ప్రభువు గారు కదా. అర్థమైంది కదా? అంత మాత్రమే కాకుండా కొత్త శాసనం పాత శాసనం అని 2 ఉన్నాయి ఇప్పుడు బైబిల్లో. ఏది పటిష్టమైనది, కఠినమైనది? ఏది? ఈ రెండిట్లో ఏది కఠినమైనది? ఏ శాసనం కఠినమైన శాసనం? చూద్దామా. పాత శాసనం కఠినమైనదా? కొత్త శాసనం కఠినమైనదా? ఏది కఠినమైనదో చూద్దామా. ఈ 2 కూడా శాసనాలు. అంటే ఏ శాసనాలు? 2 మరణ శాసనాలే. మరణ శాసనం అంటే ఇప్పుడు కొత్త శాసనం ఉంది, దాని ప్రకారం ఎవరైతే బ్రతకరో, దాని ప్రకారం ఎవరైతే ఉన్నాడో వాడు చచ్చిపోతాడు, వాడు చావుకు లోనవ్వాలి. కొత్త నిబంధన కూడా అంతే కదా. యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ, లేకపోతే శిక్ష, నిత్య నరకం. ఉందా లేదా? మార్క్స్ వార్త ఒకసారి చదవండి అన్నమాట, మీకు బాగా తెలుసు కాబట్టి. మార్క్స్ వార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే పోతాడనేగా, అంతే కదా. ఇంకొక మాట కూడా ఉంటుంది. ఒకసారి యోహాను సువార్త 3:18-19. చాలా ఉంటాయి. ఆయన యందు అంటే ఎవరి యందు? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచువాడు తీర్పు తీర్చా అంటే ఆయన తీర్పు జరగదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడేను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారట. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పంపించాడంటే మనల్ని రక్షించాలి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకపోతే శిక్ష. నమ్మకపోతే మాత్రమే కాదు శిక్ష, నమ్మిన తర్వాత పర్ఫెక్ట్ గా బ్రతకకపోయినా ఏముంది? శాసనాన్ని అతిక్రమిస్తే, కొత్త శాసనాన్ని అతిక్రమిస్తే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో ఒక్కసారి ఇప్పుడు నేను చూపిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏమేమైతే వింటున్నామో వాటిలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే బాగుండదు. మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకు కలిగి ఉండాలి అంటే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అంటే ఏ నిబంధనకు సంబంధించింది? పాత నిబంధన. అర్థం కావాలి మనకు. దేవదూతల ద్వారా నియమబడిన నిబంధన ఏంటి? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఏంటి? పాత నిబంధన. క్రీస్తు ద్వారా పలకబడిన వాక్యం ఏంటి? కొత్త నిబంధన. రైట్. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందునను, స్థిరపరచబడిందా లేదా? పాత నిబంధన స్థిరపరచబడినందునను ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. పాత నిబంధనలు తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు అయిందా లేదా?
అనగా దెబ్బకు కట్టె నేర్పడానికి పోతేనే ఒక్కోలేదు దేవుడు చంపడేసి. మోసే గారిని ఎదురు తిరిగినప్పుడు అవునా భూమి నెరవేర్చి మింగేసింది. కొరావు బ్యాచ్ ఏదైతుందో వాళ్ళందరినీ మింగేసిందా లేదా? ఎన్నో ప్రమాదాలు. ఎందుకంటే శాశ్వతాన్ని అతిక్రమిస్తే చావు తప్పదు కదా. సో అదంతా రాయబడి ఉంది, మనకు స్థిరపరచబడి ఉంది అని చెప్తున్నాడు. న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, పాత నిబంధనలో న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ అని 3వ వచనం స్టార్ట్ చేశాడు. 3వ వచనం చూడండి ఒకసారి. ఇంత గొప్ప రక్షణను మనము, అంటే కొత్త నిబంధన ఇంత గొప్ప రక్షణను, దానికంటే గొప్పది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అంటున్నాడు. ఎలా తప్పించుకుంటామా? పాత నిబంధననే అతిక్రమిస్తే తప్పించుకోలేదు వాళ్ళు అన్నప్పుడు దీన్ని నువ్వు అతిక్రమిస్తే ఎలా తప్పించుకుంటావు? పాత శాసనాన్ని నువ్వు అతిక్రమిస్తేనే తప్పించుకోలేకపోయారు వాళ్ళు అని మనకు స్థిరపరచబడి ఉన్న తర్వాత ఇది కొత్తది, ఈ కొత్త నిబంధన దానికంటే శ్రేష్టమైనది, దానికంటే పటిష్టమైనది, దానికంటే కఠినమైనది. మరి దీన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు చెప్పు అంటున్నాడు. ఎలా తప్పించుకుంటావు? అవునా? ఇది కూడా స్థిరపరచబడి ఉంది మనకి. ఇప్పుడు ఎలా స్థిరపరచబడి ఉంది అంటే అట్టి 4వ వచనం, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. అంటే మొట్టమొదటి యేసు ప్రభు స్టార్ట్ చేశాడు బోధ. ఆయన బోధతో ఆరంభమై దేవుడు ఏం చేశాడంటే తన చిత్తానుసారముగా సూచక క్రియలను జరిపించాడు. ఆ సూచక క్రియలు చేత, అంటే సూచక్రియలు ఎందుకో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఎందుకు కొన్ని రోజులు సూచక్రియలు జరిగాయంటే ఆ సూచక క్రియల చేతను, మహాకార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, తర్వాత వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడేను, అంటే స్థిరపరచబడేను. కొత్త నిబంధన, కొత్త శాసనం. సో దీన్ని అతిక్రమిస్తే ఎలా తప్పించుకుంటావు నువ్వు అంటున్నాడు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటున్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్. దీన్ని తప్పించుకోవడం అనేది వల్లగాని పని అని చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. అంటే పాత నిబంధన కంటే కొత్త నిబంధన, లేదా పాత శాసనము కంటే కొత్త శాసనం కఠినమైనది అన్నమాట సంగతి మనకు అర్థమైంది. 10వ అధ్యాయం ఎబ్రియయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. అయిపోయింది పాట. మనము సత్యమును గూర్చి, అంటే సత్యమును గూర్చి అంటే యేసుక్రీస్తును గూర్చి అండి. నేనే సత్యం అంటాడు యేసు ప్రభు. అవునా? మర్చిపోయిందిరా? యేసు ప్రభు అంటాడు నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ఎక్కడికి? తండ్రి అంట. అంటే ఇప్పుడు సత్యవంతంగా ఎవరి గురించి అనాలి? మనము క్రీస్తును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, క్రీస్తు అంతేనా? రైటా? అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా పాపమునకు బలికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. 20 ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల, అతిక్రమించిన ఎడల అన్న, నిరాకరించిన ఎడల అన్న, అంటే నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరమే లేకుండా, కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా అది అలా ఉండగా దేవుని కుమారుణ్ణి, అంటే యేసుక్రీస్తుని లేదా సత్యమును, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాము పరిశుభ్రపరచబడుటకు సాధనమైన శాసనమేనా? నిబంధన అంటే శాసనమేనా? శాసనమును రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును చెప్పండి అంటున్నాడు. అదే అట్లుంటే ఇది ఇంకా ఎంత ఘోరంగా ఉంటది చెప్పు అంటున్నాడు. అర్థమైందా? 2-3 సాక్షుల మీద చంపింపబడతారు కనికరమే లేకుండా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం. అదే అట్లుంటే మరి ఇది ఇంకెంత కఠినంగా ఉంటది, ఇంకెంత
అని మాట్లాడుతున్నాడు. ఇది కొత్త శాసనం, మరణ శాసనం. మరణ శాసనాలు రెండు, ఒకటి పాత శాసనం, రెండోది కొత్త శాసనం. ఆ శాసన అతిక్రమణే మరణం. ఆ శాసనం ప్రకారంగా నడిస్తే జీవం, ఆ శాసనాన్ని అతిక్రమిస్తేనే మరణం. అందుకోసం దాన్ని ఏమంటారు తెలుసా? మరణ శాసనం. గీత దాటితే పోయినట్టే, గీత దాటకపోతే, గీతను అనుసరిస్తే అదే శాసనం, మరణ శాసనం. సో ఇప్పుడు చెల్లుబాటు అవుతున్న శాసనం ఏంటి చెప్పండి? కొత్త శాసనమా పాత శాసనమా? ఇప్పుడు చెల్లుబాటు అవుతున్న శాసనం కొత్త శాసనం కదా. అది ఎలా అమలులోనికి వచ్చింది? అది ఎలా అమలు చేయబడుతుంది? ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఈ కొత్త శాసనం అనేది చెల్లుబాటులోకి ఎప్పటి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా చెల్లుబాటు అవుతుంది తెలుసా? అది ఒక్కటి చదువుకొని పాఠం ముగించేసుకున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 నుంచి చూద్దాం. 14 నుంచి చూద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, అంటే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఒక గొర్రెపిల్లను, నిర్దోషమైన గొర్రెపిల్లను అప్పగించిన క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందట? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే మన మనస్సాక్షికి శుద్ధి కలిగిస్తుంది క్రీస్తు రక్తం. ఓకే, ఈ కారణము చేత అంటే ఈ హేతు చేత, ఈ కారణము చేత మొదటి నిబంధన అంటే ఏంటి? ధర్మశాస్త్రం. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలిగించలేకపోయింది పాత నిబంధన. ఓకే, విమోచనము కలుగుటకై ఆయన, అంటే ఎవరైనా ఆయన మరణము పొందినందున, మరణము పొందినందున పిలువబడిన వారు, అంటే మనందరూ పిలువబడిన వారు కదా, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందటం కోసం, నిమిత్తం అంటే పొందటం కోసం ఆయన, అంటే ఎవరైనా యేసుక్రీస్తు కొత్త నిబంధనకు, పాత నిబంధనకు కాదు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు 16 చదవండి. కొత్త నిబంధన, మరణ శాసనం అంటే, శాసనం అంటే ఏంటి? నిబంధన. అర్థమైందా? సో మరణ శాసనం అంటే మరణ నిబంధన, కొత్త నిబంధన. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణం ఆవశ్యకం. ఇప్పుడు ఉన్న మరణ శాసనం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెల్లుబాటు అవుతున్న మరణ శాసనం ఏంటి చెప్పండి? ఇప్పుడు కొత్త నిబంధన చెల్లుబాటులో ఉండాలి. కొత్త నిబంధన ఉంది అంటే ఎవరి మరణం అవసరం? కొత్త నిబంధన రాసిన వారి మరణం అవసరం. అంటే కొత్త నిబంధన రాసింది ఎవరు? ఇప్పుడు రాసిందంటే కొత్త నిబంధన ఎవరి ద్వారా వచ్చింది కదా? కొత్త నిబంధన ఎవరి ద్వారా వచ్చింది అంటే యేసు వారి మరణం అవసరం. ఆయన మరణిస్తే తప్ప ఈ కొత్త నిబంధన చెల్లుబాటు అవ్వదు. ఇప్పుడు చెల్లుతున్న నిబంధన ఏంటి? కొత్త శాసనం, కొత్త మరణ శాసనం. మరణ శాసనం ఎక్కడ ఉండదో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణం అవసరము. ఆ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అంటే ఇప్పుడు చెల్లుతున్న నిబంధన యేసుక్రీస్తు మరణం ద్వారా చెల్లుబాటులోకి వచ్చిన నిబంధన ఏది చెప్పండి? కొత్త శాసనం, కొత్త మరణ శాసనం, కొత్త నిబంధన ఇప్పుడు చెల్లుబాటులోనికి వచ్చింది. ఎవరి మరణం ద్వారా కదా? ఎంత క్లియర్ కట్ గా రాయబడింది ఇక్కడ. అది వ్రాసిన వారు జీవించుచుండగా ఎప్పుడైనా చెల్లునా అని చెప్తాడు. అంటే ఈ కొత్త నిబంధన అనేటటువంటిది ఎవరి రక్తం ద్వారా స్థాపించబడింది? కొత్త నిబంధన ఎవరి రక్తం ద్వారా ప్రతిష్ఠింపబడింది కదా? పాత నిబంధన ఎవరి రక్తం ద్వారా ప్రతిష్ఠింపబడింది? గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం ద్వారా దాన్ని స్థిరపరిచారు. కానీ కొత్త శాసనాన్ని దేంతో స్థిరపరిచారు? క్రీస్తు రక్తం ద్వారా స్థిరపరచబడింది.
క్రీస్తు మరణం ద్వారా చెల్లుబాటులోనికి వచ్చింది కొత్త నిబంధన కదా. కంటిన్యూషన్ మీకు అర్థం కావడం కోసం 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా అంటున్నాడు. అంటే ఏది? ఇప్పుడు ఏం చెప్పాడు? కొత్త నిబంధన గురించి చెప్పాడు. అంటే రెండో నిబంధన గురించి చెప్పాడు. ఇప్పుడు 18వ వచనంలో రెండో నిబంధన గురించి కూడా చెప్తున్నాడు. రెండో నిబంధన కూడా మొదటి నిబంధన కూడా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అది కూడా రక్తం వల్లే ప్రతిష్ఠింపబడింది, ఇది కూడా రక్తం వల్లే ప్రతిష్ఠింపబడింది. కానీ అది ఏ రక్తం వల్ల ప్రతిష్ఠింపబడింది, ఇది ఏ రక్తం వల్ల ప్రతిష్ఠింపబడింది? అదే మేకల యొక్క కోళ్ల యొక్క రక్తం ద్వారా ప్రతిష్ఠింపబడింది, స్థిరపరచబడింది. కానీ ఇది యేసుక్రీస్తు రక్తము చేత ప్రతిష్ఠింపబడింది, స్థిరపరచబడింది. సో యేసుక్రీస్తు మరణం ద్వారా చెల్లుబాటులో ఇది వచ్చింది. కోళ్ల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా చెల్లుబాటులోకి వచ్చింది మొదటి నిబంధన లేదా పాత నిబంధన, పాత శాస్త్రం. ఓకే, సో ఈ మ్యాటర్ నేను ఎందుకు చెప్పానంటే చాలా మంది అర్థం కాక అమాయకులైపోయి ఒకటే వచనం చదువుతారు, కింద పైన ఆధారాలు జాగ్రత్తగా పరిశీలన చేయకుండా ఈ రోజు ఎంత మంది నరకానికి పోతున్నారు తెలుసా? మరణ శాసనము రాసిన వారి మరణ శాసనం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణం అవసరం అంటే మరణ శాసనం పాతదే అనుకుని ఆ పాత నిబంధనను రాసింది యేసుప్రభువే అని, ఇదిగో యేసుప్రభువే పాత నిబంధన ఇచ్చాడు. ఒరే 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 ఎంత అమాయకులు. కాబట్టి యేసుప్రభువే దేవుడు. ఎంత అమాయకులు చూశారు. ఇంత ఉంది. ఒక్క వచనం మిమ్మల్ని అర్థం చేయించడం కోసం ఎప్పటి నుంచి కష్టపడతలేదు. ఏమి చెప్పకుండా అంటే ఈ వచనం చెప్పు, ఈ వచనం చెప్పుకుంటా ఏం చెప్తే ఏం అర్థమైంది? ఇంత చెప్తే గానీ ఈ మ్యాటర్ క్లియర్ అవ్వట్లా. బైబిల్ అంటే ఆశమాష అనుకుంటున్నారు. 4 రోజులు ట్రైనింగ్ పాస్టర్ అంతేనా? ఏమనుకుంటున్నారు పాస్టర్ అంటే? ఏదో ఒక ఇంటర్మీడియట్ వాళ్ళకి లెక్చరర్ అవ్వాలి అంటేనే 100 ఎగ్జామ్లు పెడతారు. 100 ఎగ్జామ్లు పెట్టి పాస్ అయినా కూడా ఒకసారి డెమో ఇవ్వు అంటాడు. డెమో ఇచ్చిన తర్వాత నచ్చలేదు అనుకో, నీకు ఎన్ని మార్కులు వచ్చినా ఆయన చెప్పటం నీకు రాట్లేదు నువ్వు అంటాడు. కాలేజీలో ఒక మాస్టర్ గా పెట్టుకోండి నేను అలాంటప్పుడు ఎవరు పడితే ఎవరు ఏ రోజు సరే అయ్యావు, ఏదో ఒక రకంగా పాత్ర అయ్యావు, సంతోషం. పరిశీలన ఏది? నేర్చుకోవాలని ఆలోచన ఏది? నేను పట్టుకున్న ముందు 3 కాళ్ళను కొనిపోతే ఎట్లా? నువ్వు నరకానికి పోతావు, ఇంతమంది నరకాన్ని తీసుకెళ్తావా? సత్యం తెలియకపోతే ప్రమాణం అవునా? అసలు ఈ మరణ శాస్త్రం ఏంటి, కథ ఏంటి, ఎంతసేపు మాట్లాడుతున్నావా? వా సూపర్ గా నాకైతే పర్ఫెక్ట్ గా క్లియర్ అయింది అన్నారు చేతిలో కదా. దుమ్ము లేపేసేయండి ప్రపంచంలోకి. మీ మాస్టర్కి చెప్తున్నా అనే కదా, దుమ్ము లేపుడే. అర్థం కాకపోతే కూసోగంట అని చెప్పు. కూసునే ఓడుకోమడదు కానీ అరుస్తారు చాలా మంది. మామూలుగా అది ఇది అది ఇది అంటున్నారు. ఆగ్రహం కొంచెం ఆగ్రహం కాస్త నేర్చుకో నిమ్మలంగా. అసలు కొత్త నిబంధన ఏంటి, పాత నిబంధన ఏంటి, అసలు శాసనం ఏంటి, అసలు ఎంత మాట్లాడుతున్నాం ఈరోజు మనం. ఇంత మాట్లాడుకోకపోతే ఈ ఒక్క వచనం తెగదు. వచ్చి కూర్చొని నీకు దమ్ముంటే చెప్పు, ఈ దమ్ముంటే చెప్పు, సవాల్ సవాల్ అంటాడు. కూర్చుంటే ఆయన ధరిస్తాడు. ఇది బైబిల్ అర్థం చేసుకునే పద్ధతి విధానం. కాబట్టి దేవుడు దేవుడే, కుమారుడు కుమారుడు. దేవుడు ఒక్కడే. యేసుప్రభు దేవునికి కుమారుడే కానీ రెండవ దేవుడు కాదు. ఈ విషయం ఇంకా ఫుల్ క్లారిటీగా రేపు ఆసక్తి ఉన్న వారు వెన్నెల కోటలో కండి చక్కటి వెన్నెల వస్తుంది. రేపు ఏమి వచ్చేస్తుంది హృదయంలోనికి వెన్నెల కోటలో నుంచి టాపిక్ ఉంది. ఓకేనా? చాలా సంతోషం. ఓపికతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ, అలాగే మీలో ఏ ఒక్కరిని కూడా నరకానికి తీసుకెళ్ళకూడదు అని తపనపడుతూ సర్వసత్యాన్ని తెలుసుకొని ఇది నేను నేర్చుకొని మీకు కూడా నేర్పించాలి అనే ఆలోచన కలిగి మీకోసం తపనపడుతున్నటువంటి మిమ్మల్ని ప్రేమిస్తున్న మీ సేవకునికి కూడా క్రీస్తు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొచ్చినట్లయితే చిన్ని ప్రార్థనతో ఈ పాట ముగించుకున్నాను. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆశీర్వాదాలకు కారణముగా
ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు, అందుకు స్తోత్రాలు. వినటువంటి మాటలను హృదయంలో భద్రపరచుకొని ప్రకారంగా బ్రతికే భాగ్యం అనుగ్రహించండి. అనేకుల మనోనేత్రాలను వెలిగింపచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం ద్వారానే ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుకొని పాల్గొంటున్నాము. ఆమేన్.